నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. కేటుగాడు, సో తేజస్ సులోచారి బిర్యానీ సెకండ్ మూవీ కేటుగాడు వస్తుంది. మరి కేటుగాడు ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ మీరు ప్రివ్యూ కూడా చూసారు. పిక్చర్ చాలా బాగుందమ్మా. అయితే కిట్టు, తేజస్, వెంకటేష్ గారు వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు. వాళ్ళ కన్విక్షన్తో ఉంటారు. వాళ్ళ సబ్జెక్ట్ మీద, ఆ సినిమా మీద ఒక కన్విక్షన్తో తీశారు కాబట్టి డెఫినెట్గా అతను కారులో దొంగతనం చేసే కేటుగాడిగా టైటిల్ డెఫినెట్గా జస్టిఫై చేస్తాడు. అయితే అంతర్లీనంగా ఉండే లవ్ స్టోరీ, ఒక యంగ్ పెయిర్, అమ్మాయి చాందిని చౌదరి, తేజస్ చేసే రొమాంటిక్ అడ్వెంచర్ రన్ అవే సినిమా. ఇట్స్ ఏ రన్ ఫిలిం. బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశాడు కిట్టు. మంచి ఫారెస్ట్, కొత్త లొకేషన్స్ అయి తీశాడు. అంటే ఉలోచారి బిర్యానీలో క్యారెక్టర్ దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సార్, తేజస్ పర్ఫార్మెన్స్ కానీ. అంటే ఉలోచారి బిర్యానీ ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ వైజ్? అండ్ దీంట్లో కొంచెం మాసీ లుక్ కూడా బాగా కనిపిస్తూ ఉంది. జనరల్గా తన మాసీగా ఉండే క్యూట్ బాయ్ అమ్మ. అతని ఎనర్జీ రెండిట్లోనూ చాలా బాగా చేశాడు. కాలిపోతూ కూడా క్యాండిల్ వెలుగునిస్తుంది, తల నరికినా కూడా కొబ్బరి బొండ నీళ్ళిస్తుంది. కానీ మీరు సొంత కూతుర్ని చంపాలనుకున్న వాడికి ప్రాణభిక్ష పెట్టారంటే సార్, మీరు సార్ నిజమైన మేల్ మదర్ టెరేసా. జల్సాల బ్రహ్మానందం గారిలా కనపడుతున్నాడా? ప్రతివాడు నన్ను నా కార్ని వాడేసుకుంటున్నారు. నేను ఇన్కమింగ్ కాల్ అంటాను భయ్యా. ఎవరు ఫస్ట్ ఫోన్ చేస్తే ఆడ కాల్ లిఫ్ట్ చేస్తా. దీంట్లో పర్టికులర్గా ఏంటంటే అజయ్ అనే విలన్ పక్కన ఇతను చాలా క్యూట్గా ఉండే ఒక నాటీ బాయ్ క్యారెక్టర్ చేసిన అతన్ని అంత పెద్ద హెవీ పర్సనాలిటీ ఉన్న విలన్తో అనేటప్పటికి కాస్త నాకు ఇబ్బంది అనిపించింది. కానీ దాన్ని డామినేట్ చేసి తేజస్ చాలా బాగా చేశాడు. మెయిన్గా అతను ఆ ఎనర్జీ, ఆ యూత్ఫుల్నెస్, ఆ నాటీనెస్తోనే ఈ సినిమా ఎంతసేపు అయినా చూడాలని అనిపిస్తుంది. మీ అన్నయ్య నుండి అనామకుడు దాకా అందరూ నిన్నే టార్గెట్ చేస్తున్నారు. దానికి తోడు చాలా గొప్ప లొకేషన్స్, చాలా రిలీఫ్ ఇచ్చే లొకేషన్స్, మంచి ఫారెస్ట్లో తీశారు. చాలా అందమైన లొకేషన్స్లో ఈ అడ్వెంచరస్ సినిమాని తీశారు. ఏమో ఏమయ్యిందో చూస్తుండగానే నిన్నే ఏదో హాయి వచ్చి కుట్టింది నన్నే. నిన్న మొన్న లేదే ఈ వింత ధ్యాసే, నీ మీదే ఉన్నట్టుండి కళ్ళే కలలెన్నో చూసే. అంటే ఓవరాల్గా మీకు అసలు సినిమా పైన ఫుల్ ఫ్లెడ్జెడ్గా అంటే 24 క్రాఫ్ట్స్ పైన పూర్తి అవగాహన ఉంది. ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది? టెక్నికల్ వైజ్గా, డైరెక్షన్, మ్యూజిక్, హీరో హీరోయిన్స్, ప్రొడక్షన్, ఇలా ఎంతవరకు ఆడియన్స్ వరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? చిన్న సినిమా అనేటప్పటికీ 24 క్రాఫ్ట్స్ కానీ ఏ ఇతర ఎలిమెంట్ అయినా కానీ దానికి రిలీజ్ చేసే వాతావరణం చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ పిక్చర్ కూడా అపోజిషన్స్ లేకుండా సోలో పిక్చర్ అయ్యి మంచి పబ్లిసిటీ చేస్తే ఈ పిక్చర్ కూడా ఓపెనింగ్ బాగుంటాయి. ఓపెనింగ్ బాగుంటే పిక్చర్లో చాలా మంచి ఫ్రెష్ ఎలిమెంట్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ పిక్చర్ బాగుండి తీరుతుంది. దానికి తోడు చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు సాయి. చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఉన్న సినిమా. రీ రికార్డింగ్ కానీ, పాటలు కానీ, ప్రతి పాట ఒక హైలైట్ అయ్యే సినిమా. అందాలన్నీ లిస్ట్ వేసి నిండి అచ్చే గుర్తేసారి పిల్ల చూసే జలసీతో ఉడికిపోయే రూపమా
చూపమా నా చూపే గోలి మారు నా ఊపే తీను మారు నా షేప్ షోరూమ్ లో బెంజ్ కరో నేనేస్తే ఫస్ట్ గేరు నా చుట్టే కుర్రకారు నా కారు నంబర్ ఏమో 36 నేను వస్తే హైవే పై లారీ పెన్ను డాష్ ఇచ్చి పోతారు జిమ్మడిపోను బట్టన్న కొడతారు హారను తన నొప్పంటే వేస్తారు సారీ డోను కాబట్టి ఈ సినిమా రిలీజ్ వాతావరణం చాలా బాగుంటే ఈ పిక్చర్ డెఫినెట్గా చాలా బాగుండే సినిమా. అటువంటి ఫ్రెష్నెస్ ఉంది ఇద్దరి మధ్యలో, హీరో హీరోయిన్ల మధ్యలో. బ్యాక్గ్రౌండ్ కిట్టు తీసిన బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఆ రన్లో ఉన్న గ్రిప్ కానీ, అది కిట్టు డైరెక్టర్గా చాలా బాగా చేసినట్టు ఫస్ట్ పిక్చరే అయినా. అంటే మరి ఎలా అనిపించింది కిట్టు డైరెక్షన్? అంటే కొన్ని ఎలిమెంట్స్లో ఇది స్పెషల్గా చేశారు, కొన్ని ఎలిమెంట్స్ దగ్గర ఇది బాగుంది అని మీకు ఎక్కడైనా స్పెషల్ అనిపించింది? తీసుకున్న సబ్జెక్టే స్పెషల్ సబ్జెక్ట్. ఇప్పుడున్న యూత్ కథల్లో ఒక కుర్రాడు కార్ల మీద ప్యాషన్తో కార్లు దొంగతనం చేయటం, దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడటం, దాని తర్వాత రొమాన్స్, దాని బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ రొటీన్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఒక ఫారెస్టు, ఒక అడ్వెంచరస్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవటం, ఇది కిట్టు ప్రత్యేకత. అది డెఫినెట్గా ఒక కొత్త ఆలోచనతో కొత్త పాయింట్ని తీసుకుని చేయాలనే ఉద్దేశమే అతనికి ఉంది. అది స్పష్టంగా కనపడుతుంది ఆన్ స్క్రీన్. కెమెరామెన్ కానీ, కిట్టు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఈ పిల్లలిద్దరూ తేజస్ని, చాందిని చౌదరిని చాలా ఎక్సలెంట్గా ఉపయోగించుకున్నారని నాకు అనిపించింది సినిమా చూసినప్పుడు. మనిషి జీవితంలో పుట్టుకకు మించిన సంతోషం, చావుకి మించిన బాధ లేదంటారు. కానీ రెండిటికి మించిన సందర్భాలను నేను నా జీవితంలో చూశాను. తనని చూసిన ఆ మొట్టమొదటి క్షణమే నా జీవితంలో అతి సంతోషకరమైనది. మాయల్ పకీర్ ప్రాణాలు చిలకలు ఉన్నట్టు నా ప్రాణాలంతా ఈ కారులోనే ఉన్నాయి. ముందరష్ట ప్రాణ ఏంటి నీకు జల్సాల బ్రహ్మానందం గారిలా కనపడుతున్నానా? ప్రతి ఒడు నన్ను నా కాని వాడేసుకుంటున్నారు. 50 లక్షల 5 కోట్ల ప్రాణం తీస్తా. నీకోసం పోలీసులు ఏరప్పని తిన్నట్టు ఎదుగుతున్నారు. నీకు ఆలోచించుకోవడానికి వేరే ఆప్షన్ లేదు. వీడికి ఇక బతికే అవకాశం లేదు. అఖిలకేమైంది? ప్రమాదంలో ఉంది సార్. అసలు వాడు అఖిల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇప్పుడు తనే నా గమ్యం. సో మరి న్యూ హీరోయిన్ చాందిని చౌదరి, తను ఎలా అనిపించింది మీకు ఆన్ స్క్రీన్? యాక్చువల్గా అమ్మాయి నాకు నార్మల్గా చూసినప్పుడు చాలా ప్రెట్టి గర్ల్ అనిపించింది. చాలా పాపులర్ గర్ల్ యాక్చువల్గా యూట్యూబ్లో. మామూలు రెగ్యులర్ హీరోయిన్స్, మన తెలుగు హీరోయిన్స్లో పాపులర్ హీరోయిన్ మేబీ సమంత, అంత పాపులర్ హీరోయిన్ యూట్యూబ్లో. అండ్ ఫస్ట్ టైం అండ్ ప్రొడ్యూసర్ బాలసాని వెంకటేష్ గారు కూడా ఫస్ట్ టైం ప్రొడక్షన్ అండ్ ఈ మూవీ అసలు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. మరి ఓవరాల్గా మూవీ చూసాక మీకు ఆయనతో కూడా పరిచయం ఏర్పడి ఉంటుంది. ఆయన ఎంతవరకు ఈ మూవీని యాజ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన కలిసినప్పుడు? నాకు ఆశ్చర్యకరంగా ఉండేది ఆయన మీట్ అయినప్పుడల్లా. పక్కన హీరో, కిట్టు డైరెక్టర్, వీళ్ళు కంపల్సరీ వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చేవాళ్ళు నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా, ఏదో చిన్న సలహా పెద్ద సలహా తీసుకోవడానికి. అయితే వాళ్ళిద్దరూ ఎంత ఎనర్జెటిక్గా, ఎంత ప్లెజెంట్గా, హ్యాపీగా నవ్వుతూ నా దగ్గర క్యాజువల్గా ఉండేవాళ్ళు. అంతకన్నా ఎక్కువ ఎనర్జీతో, అంతకన్నా క్యాజువల్గా ఈ వెంకటేష్ గారు ఉన్నారు. చివరిదాకా అట్లాగే ఉన్నారు. ఈ పిక్చరు కాపీ వచ్చినప్పుడు ఇద్దరం కలిసే చూసాం. ఐ థింక్ ఆయనకి చాలా కాన్ఫిడెంట్తో ఈ పిక్చర్ తీసినట్టు అనిపించింది.
తీసేటప్పుడు ఎంత ప్లెజెంట్గా ఉన్నాడో సినిమా చూసినప్పుడు అంతే ప్లెజెంట్గా ఉన్నాడు. ఇప్పుడు రిలీజ్ చేసేటప్పుడు కూడా అంతే కాన్ఫిడెన్స్తోనూ అంతే ప్లెజెంట్నెస్తోనూ పబ్లిసిటీ అది బాగా చేసి సినిమాను నిలబెట్టుకోవాలి అనే ఒక యాంగ్జైటీతో ఉన్నాడు ఆయన. అంటే మూవీ చూసారు, మీకు ఓవరాల్గా దానిపైన ఒక ఒపీనియన్ వచ్చేసి ఉంటుంది. యాజ్ ఏ అంటే సినిమా ఇండస్ట్రీలో మీరు ఒక ప్రిన్సిపల్ లాంటి వారు. ఓవరాల్గా మూవీకి ఇంత గ్రేడ్ ఇవ్వాలంటే ఎలా ఇస్తారు మీరు? మీడియా కానీ ఈ సోషల్ మీడియాస్ కానీ ఇవన్నీ పిక్చర్ సక్సెస్ని బట్టి పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత ఇచ్చే ఈ రేటింగ్, ఈ ఒపీనియన్స్ అవన్నీ నేను ముందే ఇవ్వటం అది కరెక్ట్ కాదు. 100% ఒక ఫ్రెష్ మూవీ ఫర్ యూత్, ఫర్ సినిమా ఆడియన్స్ డెఫినెట్గా ఒక మంచి కాన్సెప్ట్తో, మంచి ఫ్లేవర్తో, యూత్ఫుల్ ఫ్లేవర్తో తేజస్ అండ్ చాందిని చౌదరి వాళ్ళ ఫ్రాగ్నెన్స్ ఆ సినిమాలో కనపడుతుంది. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరినీ ఎంతో ఎనర్జెటిక్గా చేయించిన కిట్టు, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక మంచి సినిమా చేసిన వెంకటేష్ గొప్పతనం అది అంతా. సో ఓవరాల్గా ఈ మూవీ గురించి అలాగే ఆ టీమ్కి మీ విషెస్ అందజేస్తారా సార్? బెస్ట్ విషెస్ టు వెంకటేష్ గారు ఫస్ట్, బికాస్ ఆయన టోటల్ ఎనర్జీతో ఈ సినిమా తీశాడు, ఎంతో కాన్ఫిడెంట్గా. ఈ పిల్లలిద్దరూ కిట్టు అండ్ తేజస్ మీద నమ్మకంతో ఎంత ఖర్చు పెట్టి తీశాడు. డెఫినెట్గా 100% అది మనస్ఫూర్తిగా సక్సెస్ అయి తీరాలని కోరుకుంటున్నాను. అలాగే మా తేజస్ మా కుటుంబంలో ఒక హీరోగా అతను ఇంకా పైకి రావాలని కోరుకుంటూ, ఇంకా మంచి సినిమాలు, మంచి కథలు వేరుకొని ఇంకా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ అమ్మాయి చాందిని చౌదరి యూట్యూబ్ హీరోయిన్గా రెగ్యులర్ స్క్రీన్లో కూడా అంత పేరు తెచ్చుకుంటే హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్, బాద్షా ఎన్టీఆర్, పోకిరి మహేష్ బాబు, ఆవాయామి బోలేరో బాబు ఎక్కడ? ప్రతి గేమ్కి ఒక లెక్క ఉంటుంది. ఈ గేమ్లో కూడా బ్లాక్ బాల్ వేయాలంటే ముందు రెడ్ బాల్ వేయాలి. అగిరగేమైంది? నీకు కావాల్సిన చావై కదరా, ఎవరు చంపితే ఏంటి? వాడి చావు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. నీ అన్నయ్య నుండి అనామకుడి దాకా అందరూ నిన్నే టార్గెట్ చేస్తారు. అదిరా